18 నెలల పాలనలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారని అన్నారు. 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి పెన్షన్లు మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతుందో ప్రజలకు రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు కవిత. అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి 2 లక్షల కోట్ల రూపాయల అప్పును 18 నెలల పరిపాలనా కాలంలో తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ మీద గుదిబండలాగా 18 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత, గొప్పతనం, పరిపాలనా చాతుర్యం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి మీకు ఒక విషయం తెలుసు, జనరల్గా నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా, కాగితాలు లేకుండా, ప్రూఫ్ లేకుండా ఎవరి మీద కూడా ఎప్పుడు అలిగేషన్ చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి నా దగ్గర ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మీ ద్వారా ప్రజలకు చెప్తామని చెప్పే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, మేము అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నామంటే కేసీఆర్ గారు ఇదివరకు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిరిగి చెల్లిస్తున్నాం. నెలకు 6500 కోట్లు రుణాలను మేము తిరిగి చెల్లిస్తున్నాం. కాబట్టే మేము పెన్షన్లు కాబట్టే మేము ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టే మేము హాస్పిటల్లో మందులు పెట్టలేకపోతున్నాం. సూది లేనటువంటి స్థితిని తీసుకొచ్చినాం. దీనికి అంతటికీ కేసీఆర్ గారు